మార్చి 22వ తేదీ నుండి జరగబోయే ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చెన్నై ఆర్సీబీ జట్ల మధ్య జరగబోయే ఈ మ్యాచ్ కోసం ఐపీఎల్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మహిళా ఆర్సీబీ జట్టు ఈ ఏడాది కప్ కొట్టడంతో పురుషుల ఆర్సీబీ జట్టు కూడా ఈ ఏడాది ఐపీఎల్లో మ్యాజిక్ చేస్తుందని ఆ జట్టు అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మొదటి మ్యాచ్ కోసం ఆర్సీబీ జట్టు ఎలా ఉండబోతుంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఆర్సీబీ జట్టు ఓపెనర్లుగా ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ ఇద్దరు వ్యవహరించనున్నారు. వీరిద్దరికీ ఓపెనర్లుగా మంచి ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి మంచి ఓపెనింగ్ జోడీ అని చెప్పవచ్చు. కాకపోతే ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా చాలా రోజులుగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్నారు. ఈ వ్యవహారమే ఆర్సీబీని కొద్దిగా కలవర పెడుతోంది. వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా రజత్ పాటీదార్ రానున్నాడు. ఐపీఎల్ 2023లో గాయం కారణంగా అతడు ఆర్సీబీకి దూరమయ్యాడు. అయితే ఈ ఏడాది పూర్తి ఫిట్నెస్ సాధించడంతో అతడు తిరిగి జట్టులోకి వచ్చాడు. దేశవాళీ క్రికెట్లో కూడా తన సత్తాను నిరూపించుకున్నాడు. కాకపోతే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఈ విషయం కూడా ఆర్సీబీని కొద్దిగా టెన్షన్ పెట్టే అవకాశం ఉంది. 17.5 కోట్లతో కొనుగోలు చేసిన ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ 4వ స్థానంలో క్యామరూన్ గ్రీన్. ఇతడి రాక ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ ను పటిష్టం చేసిందని చెప్పవచ్చు. 5వ స్థానంలో ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా దినేష్ కార్తిక్ వ్యవహరించనున్నాడు. అయితే దినేష్ కార్తిక్ కూడా చాలా రోజులుగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. మరి మొదటి మ్యాచ్ లో ఫినిషర్ ఏ మేరకు రాణిస్తాడనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా గతేడాది కూడా దినేష్ కార్తిక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన అయితే చేయలేదు. 7వ స్థానంలో లోయర్ మిడిల్ ఆర్డర్ లో మహిపాల్ లాంబ్రార్ బ్యాటింగ్ కు రానున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కరణ్ శర్మ, ఫాస్ట్ బౌలర్లుగా మహమ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, ఆకాష్ దీప్ వ్యవహరిస్తారు. ఆకాష్ దీప్ మంచి ఫామ్ లో ఉండడం ఆర్సీబీకి కలిసి రానుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ మయాంక్ డాగర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆర్సీబీ జట్టుకు వ్యవహరిస్తాడు. సిఎస్కే మ్యాచ్ తో ఆర్సీబీ ఈ జట్టులోకి బరిలోకి దిగుతుంది. ఈ మొత్తం జట్టులో డు ప్లెసిస్, కోహ్లీ, దినేష్ కార్తిక్ చాలా కాలం అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉండడం, రజత్ పాటీదార్ చెప్పుకోదగిన రీతిలో ఇంగ్లాండ్ టెస్ట్ లో పర్ఫామ్ చేయకపోవడం ఆర్సీబీకి మైనస్ గా కనబడుతోంది. మరి చెన్నైపై ఆర్సీబీ విజయకేతనం ఎగరవేస్తుందా లేదా తెలియాలంటే మార్చి 22వ తేదీ వరకు ఆగాల్సిందే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.